హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు అలిగేటర్ క్లిప్స్కి డిజైన్ ఎలా చేస్తున్నాను అన్నది చూపిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్లిప్స్ వచ్చేసరికి అలిగేటర్ 4 సెంటీమీటర్స్ క్లిప్స్ ఇవి. వీటిని యూజ్ చేసి నేను ఇప్పుడు డిజైన్ చేస్తున్నాను. ఒక 2 టైప్స్ డిజైన్. ఇప్పుడు ఫస్ట్ డిజైన్ చూపిస్తాను. డిజైన్స్ అనేవి చూపిస్తాను, చూడండి. మీకు ఈ క్లిప్స్ ఈజీగా పట్టుకోవడం కష్టం అనుకుంటే జస్ట్ మీరు ఏదైనా అట్టకి పెట్టుకుంటే ఇలాగా సరిపోతుంది. చూసారు కదా, ఇలా పెట్టుకుని చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నేను ఇప్పుడు దీనికోసం గ్లూ అప్లై చేస్తున్నాను. చూసారుగా, ఇప్పుడు స్కై బ్లూ అయ్యింది కదా. ఇప్పుడు గోల్డ్ కలర్ స్క్వేర్ కుందని ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు బ్లూ. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ కుందన్స్ పైన సెరామిక్ గోల్డ్ రౌండ్ది 3 mmది అటాచ్ చేస్తున్నాను. చూసారుగా, క్లిప్ అనేది రెడీ అయిపోయింది. ఫస్ట్ ఒక డిజైన్ చూపించాను కదా, ఇప్పుడు రెండో డిజైన్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ గ్రీన్ మ్యాట్ కుందన్స్ యూస్ చేసి ఈ డిజైన్ అనేది చేస్తున్నాను. దీనికోసం నేను ఇక్కడ గ్లూ అప్లై చేసి దీనిపైన ట్రయాంగిల్ గ్రీన్ కలర్ మ్యాట్ కుందన్స్ని ఫ్లవర్ కింద వచ్చే విధంగా అటాచ్ చేసుకోవాలి 1 by 1. మీరు ఇక్కడ కలర్ కాంబినేషన్స్ అనేవి బ్యాంగిల్ మ్యాచింగ్ లేకపోతే డ్రెస్ మ్యాచింగ్ తీసుకుని కలర్ కాంబినేషన్స్ అన్ని వేరీ చేసుకుని మీరు ఈ క్లిప్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రయాంగిల్ అయింది కదా, ఇప్పుడు రౌండ్ కుందన్స్ 2 అటాచ్ చేసుకోవాలి. అంటే టోటల్ 4 అటాచ్ చేసుకోవాలి. ఈ 4 అయిన తర్వాత మళ్ళీ ట్రయాంగిల్ కుందన్స్ యూస్ చేసి ఫ్లవర్ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆల్టర్నేట్గా ట్రయాంగిల్ కుందన్స్ ఫ్లవర్ ఒకసారి, నెక్స్ట్ రౌండ్ కుందన్స్, అలాగా ఆల్టర్నేట్గా క్లిప్ మొత్తం కంప్లీట్గా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాట్ కుందన్స్ అటాచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత వీటి పైన సెంటర్ పాయింట్లో మనం గ్లూ అప్లై చేసుకుని జర్కాన్ వైట్ స్టోన్స్ ఉంటాయి కదా, వాటిని నేను చూపించిన విధంగా మీరు క్లిప్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మీకు ఈ క్లిప్ డిజైన్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు థర్డ్ డిజైన్. ఇది జస్ట్ మనకి టిక్ టాక్ గోల్డ్ కలర్ క్లిప్స్ మీద చేస్తున్నాను. జస్ట్ ఫ్లవర్ డిజైన్ పింక్ కలరు హాఫ్ మూన్ కుందన్స్ తీసుకుని నేను ఇక్కడ ఫ్లవర్ డిజైన్ రోజ్ ఫ్లవర్ అనేది రెడీ చేస్తున్నాను. ఫస్ట్ 4 కుందన్స్ని ఈ విధంగా అటాచ్ చేసుకుని మధ్యలో గ్లూ అప్లై చేసుకుని 5 పెటల్స్ వచ్చే విధంగా పింక్ కలర్ కుందన్స్ని అటాచ్ చేసుకోవాలి. మధ్యలో కుందన్స్ పెట్టేటప్పుడు జస్ట్ మనము హ్యాండ్తో కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా మనం కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని మనము ఈ డిజైన్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్ అనేది రెడీ అయింది కదా, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సెంటర్ పాయింట్లో మనం గ్లూ అప్లై చేసుకుని అక్కడ 3 mm గోల్డ్ కుందన్ని అటాచ్ చేస్తున్నాను.
ఇప్పుడు మొత్తం నేను చేసిన అలిగేటర్ క్లిప్స్ అలాగే హెడ్ బ్యాండ్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇవి బ్యాంగిల్స్ సెట్ కూడా చూపిస్తాను. ఇవి ఈ బ్యాంగిల్స్కి సెట్. నెక్స్ట్ గ్రీన్ కలర్ ఉన్న ఇవి ఇంకా డ్రై అవ్వలేదు తీసి చూపించడానికి, అందుకే ఈ విధంగా పెట్టే చూపిస్తున్నాను. ఇవి ఈ బ్యాంగిల్స్కి సెట్టు. నెక్స్ట్ పింక్ కలర్ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి ఈ బ్యాంగిల్స్కి సెట్. అలానే ఇంకొక మల్టీ కలర్ ఒక్కొక్కటే చేయమన్నారు కస్టమరు, అందుకని ఇదొకటి, ఇది మల్టీ కలర్ ఉందనేసి ఇది పింక్ మ్యాట్ కలర్వి కాబట్టి ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఇది బ్లూ. ఇవి నేను చేసిన క్లిప్స్. అలాగే వీటితో పాటు ఒక హెడ్ బ్యాండ్ చేశాను చిన్న పాపకి, 2 years పాపకి. ఇదిగోండి మీకు నీట్గా చూపిస్తాను. హెడ్ బ్యాండ్ పర్పుల్ కలర్లో చేయమన్నారు, దానికోసం ఒక సైడ్కి ఒక ఫ్లవర్ వచ్చే విధంగా చేశాను. ఇదిగోండి, ఇది ఒక సైడ్ వస్తుంది, మిగిలిందంతా ఇదిగోండి ఈ మ్యాట్ అలానే గ్లాసీ కుందన్స్ యూస్ చేసి ఈ హెడ్ బ్యాండ్ అనేది చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.